ఎల్లమ్మ, మైసమ్మ, కట్టమైసమ్మ, పోచమ్మ, పాలపోలమ్మ, చింతపోలమ్మ, అందరమ్మలు కాస్త దయచేసి మా మీద కనికరించండి అమ్మా. వీడేంటి నాన్ స్టాప్గా నవ్వించరా అంటే కళ్ళు మూసుకుని నమస్కారం పెడుతున్నాడు. రే మను, ఎవరికిరా దండం పెడుతున్నావు? ఇంకెవరికిరా? సబ్స్క్రైబ్ చేసుకున్న దేవుళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకోబోయే దేవుళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న దేవుళ్ళకి అందరికీ దండం పెడుతున్నారా? దండం పెట్టినంత మాత్రాన ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోర్రా. అర్థమైందిరా? నా కామెడీతో కవ్విస్తా, నా చేష్టలతో మురిపిస్తా, మొత్తానికి వీళ్ళందరి మనసులు దోచేస్తా. చూసారా సార్ డబుల్ యాక్షన్? సరే అదేదో ఫాస్ట్ గా చేసి ఆగట్టుకోరా బాబు, లేకపోతే వీడియోని మధ్యలోనే స్కిప్ కొట్టేస్తారు. ఆగండి 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 ఆగండి, అప్పుడే లైక్ కొట్టకండి, స్కిప్ కొట్టకండి, వీడియో మొత్తం చూసి అప్పుడు కొట్టండి. ఇక వెళ్ళిపోదాం వీడియోలోకి. ఒరే మను, సారీరా. సారీ ఎందుకురా? రాత్రికి నీకు చెప్పకుండా శాడీ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నావురా. తొక్క తీస్తారే. ఈ రోజు రాత్రి 9 గంటలకు మనమందరం మర్రి చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. ఎవడైనా హ్యాండ్ ఇచ్చాడో వాడికి హ్యాండ్స్ ఉండవు. అది కాదురా మను, మనకు ఆ రిస్క్ అవసరమా? అవసరమే. మన లైఫ్ లో ఎలాగో ఇస్క్ లేదు, కనీసం రిస్క్ అయినా ఉండాలిగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కరోనా నుంచి తప్పించుకోవడానికి మాస్క్ అయినా ఉండేది, కానీ నీ నుంచి తప్పించుకోలేకపోతున్నామే. అది అవదమ్మా. సరే, మా అమ్మ షాప్ కెళ్ళి చికెన్ మసాలా తెమ్మంది, నేను వెళ్తున్నా. చికెన్ మసాలా అంటే ఈ రోజు వాడి ఇంట్లో చికెన్ కర్రీ. పద 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 పద, అస్సలు వదలదు వాడిని ఈ రోజు మనం. అవునరా, పద పద పద, మనం కూడా వెళ్దాం వాడి వెనక. రే మీరేంట్రా నా వెనక వస్తున్నారు? ప్రతి ఫ్రెండ్ అవసరమేగా. లా 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 లా. నమస్కారం అండి, నేను మీ యాంకర్ వసి. ఈ రోజు మరో మంచి ప్రాంక్ వీడియో చేయడానికి కాలనీలోకి వచ్చేసా. మరి కాలనీ వస్తే ఒక చెడు ఆడుద్దామా? మీరు రెడీయా? సరే అండి, ఓ వ్యక్తి వస్తున్నాడు, అతని మీద ప్రాంక్ చేద్దాం. సార్, మేము సిగ్గులేని టీవీ నుంచి వచ్చాం. మజాక్ చేస్తున్నావు కానీ నాకు సిగ్గుందిగా. సార్ 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 సార్, మా ఛానల్ పేరు సార్ అది. మీకు సిగ్గుందా లేదా అని అడగలేదు సార్. సరే అయితే నేను రైతు బజార్కి వెళ్ళాలి, అక్కడ కూరగాయలు అయిపోతే మావిడి నన్ను కుమ్మిద్ది. సరే సార్, వెళ్తుంది కానీ ఒక్క 2 నిమిషాలు ఆగండి సార్. సరే చెప్పండి. మొన్న ఇదే రైతు బజార్లో ఓ మహిళ మెడలో నుంచి బంగారపు గొలుసు దొంగతనం జరిగింది. మీరేమైనా చూసారా సార్? అవునా, ఎప్పుడు జరిగిందండి? విన్నారుగా ఫ్రెండ్స్? అవును చూశాను అని చెప్తున్నారు. చెప్పండి సార్, ఏంటి అప్పుడు చూశారు? సార్ 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 సార్, నేను అవునా అని అన్నా, అవును అనలేదు. ఇంతకాలం ఎవరికో భయపడి అవును అని అనలేదు, కానీ మొదటిసారిగా మిమ్మల్ని చూసి అవును అని అంటున్నానని ఎంత ధైర్యంగా చెప్తున్నారో. ఒరేయ్, నువ్వెక్కడ దొరికావరా? చూసారా చూసారా ఫ్రెండ్స్, ఆ నెక్లెస్ తనకే దొరికిందంట. బాధితురాలు ఎవరో చెప్పేస్తే ఇచ్చేస్తారని అంటున్నారు. ఇతని దయాగుణానికి మనందరం చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కాదు, ముందు నిన్ను కొట్టాలి. నేను ఒకటి చెప్తుంటే నువ్వు ఒకటి చెప్తున్నావేంట్రా? చూసారుగా ఫ్రెండ్స్, నాకు చప్పట్లు కూడా వద్దు, ఆ దొంగను పట్టుకుని చితకొడితే చాలు అని చెప్తున్నారు. నిజంగా ఇతను దేవుడే. ఒరేయ్, నన్ను వదిలేయరా, కూరగాయలు అయిపోతే మా ఆవిడ ఎగురుతుందిరా. విన్నారా విన్నారా, ఆ దొంగను ఎగిరి తండి అతను వద్ద నుంచి గొలుసు తీసుకున్నానని చెప్తున్నారు. నేనేం పాపం చేశారా? పాపం, ఆ మహిళను తలుచుకుని ఎంతలో బాధపడుతున్నారు చూడండి. నాకు అర్థమైంది, నీకు కావాల్సింది గొలుసేగా. మావిడి మెడలో ఉన్న పుస్తల చాట్లు లాక్కొచ్చారని నీకు ఇచ్చేస్తారా? నన్ను వదిలేయరా, కూరగాయలు అయిపోతే మావిడ తండ్రిద్దిరా, చంపేస్తుందిరా. సార్ 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 సార్, సారీ సార్, మేము ఇదంతా కామెడీ కోసం చేసాం. అదిగో అక్కడ కెమెరా ఉంది కదా, దాన్ని చూసి హాయ్ చెప్పండి సార్. హాయ్ చెప్పండి. హాయ్. సరే, ఇంకో చిన్న విషయం. ఏంట్రా? కూరగాయలు అయిపోతేరా, నన్ను వదిలేయరా బాబు. సరే సార్, మీ బాధ అర్థమైంది, మీరే కలండి. చూసారుగా ఫ్రెండ్స్, మొదటి ప్రాంక్ ఎంత ఫన్ వచ్చిందో. మరి అదే విధంగా మరిన్ని ప్రాంక్స్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చూద్దాం ఎవరు వస్తారో. ఎవరో వస్తున్నారు, ఇప్పుడు ఇతని మీద చేద్దాం. సార్ నమస్కారం సార్. ఏంటి నాకు నమస్కారం పెడుతున్నావా? అవును సార్, మీకే. ఓ నమస్కారం నమస్కారం అండి.
ఎందుకు ఎవరండి మీరు? మేము సిగ్గులేదు టీవీ నుంచి వచ్చాం సార్. అవునా? మరి అంత ఖచ్చితంగా నాకే సిగ్గులేదని నా దగ్గరికి ఎలా వచ్చారండి? కొంపదీసి ఆ సుబ్బిగాడి గాని శేఖర్ గాడి గాని నా గురించి ఏమైనా చెప్పారా మీకు? అయ్యో వాళ్ళెవరూ చెప్పలేదు సార్, మేమే వచ్చాం. నిన్న రైతు బజార్లో దొంగతనం జరిగింది కదా, దాని గురించి మీకేమైనా తెలుసా? నాకెందుకు తెలియదండి, ఈ కళ్ళతో చూసా. అవునా? ఎందుకు ఏం దొంగతనం జరిగింది సార్? ఈ కాలనీ ప్రెసిడెంట్ సత్యం గాడు ఆ రామలక్ష్మమ్మ షాప్ లో రెండు కట్ల కరివేపాకు దొంగతనం చేశాడండి. సార్ నేను దానికోసం అడగలేదు సార్. మరి ఏ దొంగతనం గురించి అండి? శేఖర్ గాడు ఆలుగడ్డలు దొంగతనం చేశాడు, దాని గురించా? లేక సుబ్బిగాడు టమాటాలు కట్టించి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, ఆ దొంగతనం గురించా? వాళ్ళు చేసిన చిల్లర దొంగతనాల గురించి కాదు సార్, మీరు చేసిన దొంగతనం గురించి చెప్పండి సార్. అంత సీన్ లేదండి, భార్య సాక్షిగా చెప్తున్నా, ఈ రైతు బజార్లో ఇప్పటి వరకు నేను పుచ్చిపోయిన వంకాయలు కూడా దొంగతనం చేయలేదండి. కానీ వైజాగ్లో మాత్రం ఒక 3 సార్లు నేను మాత్రం దొంగతనం చేశా, అంతే. ఇప్పుడు దారిలోకి వచ్చారు సార్. ఆ రోజు ఇదే దారిలో వచ్చి ఓ మహిళ మెడలో గొలుసు దొంగతనం చేసింది మీరే కదా సార్. నిజంగానే మీ ఛానల్కి సిగ్గులేదని నిరూపించుకున్నారండి. ఒక పక్క వైను, మరో పక్క వజ్రం పెడితే నేను వైన్ వైపు వెళ్ళిపోయే రకం, అలాంటిది చీప్ గా బంగారం దొంగతనం చేశారంటే ఎలా నమ్మారండి? ఇట్స్ టోటల్లీ ఫాల్స్ ఎలిగేషన్. ఎవరో గెట్టిన వాళ్ళు చేస్తున్న పనిది. వీరి మీద ప్రాంక్ చేయడం కష్టం, నిజం చెప్పిద్దాం. సార్ 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 ఆగండి సార్, మేము మీతో కామెడీ చేద్దామని అలా అన్నాం సార్. ఒకసారి మన ప్రేక్షకులకి హాయ్ చెప్పండి సార్. అవునా? సరే, మీ ప్రేక్షకులందరికీ నేను సుత్తి చెప్పబోతున్నా. అది సుత్తి కాదు సార్, సూక్తి. ఏదో ఒకటి చెప్తా వినండి. హాయ్ చెప్పి ఆశ పెట్టకు, పార్టీ ఇస్తానని చెప్పి బాధ పెట్టకు. ఇక వెళ్ళొస్తా. సార్ 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 పల్లో పండుగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చెప్పండి సార్, పడి ఉంటాయి. ఓ వెళ్ళిపోయారా? సరే నెక్స్ట్ వాళ్ళ కోసం చూద్దాం. ఎవరు దొరుకుతారు బాగరా? అంకుల్ 10 రూపీస్ చికెన్ మసాలా ప్యాకెట్ ఇవ్వరా? లేదమ్మా, 40 రూపీస్ దే ఉంది. అంత పెద్దది ఎందుకులేండి, వేరే షాప్ కి వెళ్తా. ఏంట్రా వీడు బోడి మసాలా తీసుకోవడానికి ఇంతసేపా? రే సురేష్, మసాలా తీసుకున్నావా? ఇక వెళ్దామా ఇంటికి? ఇంకా తీసుకోలేదు గాని ఇంతకీ ఎవరింటికి రా వెళ్దామని అంటున్నావు? ఇంకెవరింటికి రా? మీ ఇంటికే. ఒరేయ్, మా ఇంట్లో వండేది 1 కిలో చికెన్ రా, మీరు వస్తే సరిపోదురా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? చికెన్ తినడానికి మీ ఇంటికి వస్తున్నాం అనుకుంటున్నావా? ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది వస్తున్నాం అంతే. మీరెన్నైనా చెప్పండి, ఈ రోజు మాత్రం రాకండి రా, కావాలంటే రేపు రండి. అయినా నువ్వు మమ్మల్ని నమ్మలేదు చూడు. రేపు కాదురా, ఇక జీవితంలో మేము మీ ఇంటికి రాం. మా అమ్మ కూడా అదే కోరుకుంటుంది. చాలేక పోరా. ఎవరు దొరుకుతారు బాగరా? తమ్ముడు తమ్ముడు ఒకసారి ఏంటన్నయ్య, నేను ఇంపార్టెంట్ పనిలో ఉన్నా, తర్వాత మాట్లాడుకుందాంలే. 2 నిమిషాలు చాలు తమ్ముడు. సరే అన్నయ్య, ఏంటో చెప్పు. నిన్న ఈ తుప్పల్లో హత్య జరిగింది, నువ్వు చూసావా? ఏంటి, ఈ తుప్పలోనా? నాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది? అంటే ఈ కాలనీలో ఏ హత్య జరిగినా నీకు తెలిసే జరుగుతుంది, అంతే కదా? అలా కాదన్నయ్య, హత్య జరిగిన తర్వాత నాకు తెలియాలి కదా. చూసారుగా ఫ్రెండ్స్, హత్య చేయమని చెప్పిన తనకే హత్య జరిగిన తరువాత తెలియలేదని ఈ నరహంతకుడు ఎలా చెప్తున్నాడో. ఏంటన్నా, ఎవరు హంతకుడు? నీవేదో నా మానాన్న చికెన్ మసాలా కోసం వస్తే హంతకుడు అని ఏదేదో అనేస్తున్నావు. విన్నారుగా ఫ్రెండ్స్, హత్య చేయడమే కాదు, ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్ లో ఉడకబెట్టి చికెన్ మసాలా వేసి వండబోతున్నామని ఎలా బరి తెగించి చెప్తున్నాడో విన్నారుగా? అన్నా, అవన్నీ నేనెప్పుడన్నానన్నా? నీకు నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. విన్నారుగా ఫ్రెండ్స్, హత్య చేసి ఇలా అడ్డంగా దొరికిపోతానని ఊహించలేదని అంటున్నాడు. ఇప్పటి వరకు హత్య చేపించా అన్నావు, ఇప్పుడు నేనే చేసా అంటున్నావు. నాకు భయం వేస్తుందన్నా, నాకు మసాలా వద్దు, ఏమవద్దు, నేను పోతున్నా. రే తమ్ముడు ఆగరా, కామెడీ వీడియో చేస్తున్నాం రా, ఆగరా. అమ్మో, నేను ఆగను. ఓహో పారిపోయాడు. సురేష్ లా ఉన్నారా? రే సురేష్, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? నా మాన చికెన్ మసాలా కొనడానికి వెళ్ళానా? అవును, మమ్మల్ని గసిరేసి మరీ వెళ్ళావు. అది తప్పు అని ఆకాశం నుంచి దేవుడు శబ్దం చేసామని చెప్పాడా నీకు? ఒరేయ్, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకురా, దేవుడు అలాగేం చెప్పలేదు. చెప్తాడులే, దేవుడికి పనులుండవా ఏంటి? టైం చూసుకొని చెప్తాడు, నీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాడు. ఒరేయ్,
ఇప్పుడు అది కాదురా సమస్య. పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారేమో భయం వేస్తుందిరా. ఏంటి ఫ్రెండ్స్ ని తిట్టినందుకే అరెస్ట్ చేస్తారా? అలాంటి చట్టాలేం లేవులే, భయపడకు. అవునా, మనుగడ చెప్పింది నిజమే, అలాంటి చట్టాలేం లేవురా. ఒరేయ్ అసలు ఏం జరిగిందో నాకు చెప్పలేదురా. సరేరా, ఏంటో చెప్పు. ఫ్లాష్ బ్యాక్. ఎవడ్రా వాడు మన కాలనీలోకి వచ్చి మనల్ని భయపెడతాడా? పదండ్రా, వాడు అంతు తేల్చేద్దాం. పదరా, తాడో పేడో తేల్చేద్దాం. అంకుల్, మీకెవడన్నా మైక్ పట్టుకొని కనిపించాడా? కనిపించడం ఏంట్రా, దొంగతనం చేసేవా అంటూ ఏవేవో ప్రశ్నలు అడిగాడు. ఎంత భయపెట్టాడో తెలుసా? అంటే నిన్ను కూడా ప్రశ్నలు అడిగాడా అంకుల్? అడిగాడు. సరే, వాడి సంగతి మేము చూసుకుంటాం. మీరే వదిలేయండి అంకుల్, మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. ఒక్క నిమిషం ఆగండి రా. మీరు నిజంగా తోపులైతే వాడికి భయాన్ని పరిచయం చేయండి రా. వాడి భయాన్ని మీకు లైవ్ టెలికాస్ట్ చేస్తాం, మీరు వెళ్ళండి అంకుల్. శబాస్ రా. బాబాయ్, రైతు బజార్ సైడ్ లో మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా? ఏం మాట్లాడుతున్నావురా? ఈ బాబాయిని ఆ బాలయ్య బాబుని భయపెట్టే మగాడు ఇంకా పొట్టలేదురా. అంటే నిన్నెవరు ప్రశ్నలు అడగలేదా? అవునరా, అడిగాడు ఎవడో తలకు మాల్చిన వేదవా. నేనేదో అర్జెంట్ పనిలో పడి పెద్దగా పట్టించుకోలేదు, లేకపోతే వాడి సంగతి అక్కడే తేల్చేసేవాడిని. సరే బాబాయ్, ఇప్పుడు వాడి అంతు తేల్చడానికే మేము వెళ్తున్నాం. అవునా, అయితే ఆల్ ద బెస్ట్. పంచులు ఏమైనా కావాలంటే ఒక్క ఫోన్ కాల్ కొట్టండి, చెప్తా. అక్కడే ఉన్నాడు రా. రే రమేష్, నువ్వు వెళ్ళి భయపెట్టరా వాడిని. నువ్వేదో పెద్ద పోటీగాడవని నీ వెనకొస్తే నన్ను వెనబడటమేంట్రా? రే సురేష్, నువ్వు మళ్ళీ అంటావా? ఆల్రెడీ ఒకసారి నేను బకరా అయ్యా, మళ్ళీ అవ్వమంటావా? కదా, అంటే ఇప్పుడు వాడిని ఓడించి కాలనీ పరువు నిలబెట్టడం మీ ఇద్దరి వల్ల కాదు, అంతే కదా? అవునవును. మరందుకే నేను చెప్పేది వినండి. ఇప్పుడు నేను వెళ్ళి వాడిని ఓడిస్తా, మీరందరూ కలిసి రాత్రికి నాతో కలిసి తోటకు రావాల్సిందే. ఇదే డీల్. ఒరే, నీకు చెప్తే అర్థం కావడం లేదు. ఇక్కడ రాక్షాయిని అని కరుడ కట్టినది ఏముందిరా? ఇప్పటి వరకు అది కాలనీలో ఎవరినైనా చంపిందా? లేదు గాని చెరువులో ఉన్న చేపల్ని వారానికి ఓ కోడిని తినేస్తుందిరా. అవునా? అయితే అది ఖచ్చితంగా దెయ్యం కాదురా, దాని వంతు తీర్చాల్సిందే. మరి మీకు డీల్ ఓకే అంటే ఇప్పుడే వెళ్ళి వీడిని ఓడిస్తా. సరేరా. తమ్ముడు ఒక్క 2 నిమిషాలు ఆగు. మారండి, ఇంకెంతకాలం రా కులం పిచ్చితోనో మతం పిచ్చితోనో ఓటు వేస్తారు? ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రజాస్వామ్య పార్టీ పట్టిన కే పాల్ గారిని గెలిపించండి రా, గెలిపించండి. ఏం మాట్లాడుతున్నావురా తమ్ముడు? ఇది ఎలక్షన్ సర్వే కాదురా. అవునా? మరి ఎందుకన్నా సిగ్గు లేకుండా మైక్ పట్టుకుని మా కాలనీలోకి వచ్చావు? మా ఛానల్ పేరే అది తమ్ముడు. నీ ముఖం చూస్తుంటేనే అర్థమవుతుందిలే అన్న. ఏంటి సెటైర్లు వేస్తున్నావా? వింటర్ లో స్వెటర్, విసిగెత్తించి వరిపే సెటర్లు అలవాటైపోయిందన్నా. ఆ అలవాట్లో భాగంగానే నిన్న ఒకరిని ఇక్కడ హత్య చేసావన్నమాట. అది హత్య కాదన్నా, మర్డర్. 2 ఒకటేగా. నీకు మళ్ళీ సిగ్గులేదని నిరూపించుకున్నావన్నా. హత్య అంటే ఆస్తి కోసం జరిగేది, మర్డర్ అంటే అక్రమ సంబంధం వల్ల జరిగేది. విన్నారా ఫ్రెండ్స్? తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లనే నేను ఆ వ్యక్తిని హత్య చేశానని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు ఈ నరహంతకుడు. సారీ అన్న, ఏమనుకోకు. పనిలో పనిగా ఇప్పుడు నిన్ను కూడా చంపేద్దామని కత్తి తెచ్చా. ఒరే ఆచాము, పరిగెత్తరా! ఈడెవడో నిజంగానే మనల్ని చంపేసినట్లున్నాడు, పరిగెత్తరా! ఆగన్నా ఆగన్నా ఆగన్నా. మొత్తానికి భలే భయపెట్టావురా. మనం అంటే ఏమనుకుంటున్నారా? ఎవరినైనా ఇట్టే మడతెట్టేస్తాడు. అవునరా, నేను ఇక వెళ్తాం. డీల్ గుర్తుందిగా మీకు? లేకపోతే గుర్తుంది. ఈ రోజు నైట్కి మనకు సాగేరా, అర్థమైపోతుంది.